అందరికీ నమస్కారం. కుంసత్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మనకి 1700 వీడియోలు ఉంటాయి, అవన్నీ కూడా లీగల్కి సంబంధించినవే. అయితే ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే, హైదరాబాద్లో హైడ్రా అని చెప్పేసి ఒక డిపార్ట్మెంట్ పెట్టి చెరువుల్ని ఆక్రమించిన వాళ్ళని, కాలువలు ఆక్రమించుకున్నటువంటి వాళ్ళ తాలూకా ఇల్లులతో సహా తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాళ్ళు తొలగిస్తూ పోయారు. ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎంత ప్రొసీజర్ ఉంటుంది అన్నది అందరికీ తెలుసు. ఎందుకంటే ఇల్లు తాలూకా స్థలం కొనాలి, స్థలానికి సరిపెట్టేట్టుగా మున్సిపాలిటీలు లేదా కార్పొరేషన్ చట్టం ప్రకారం ఒక ప్లాన్ గీసుకోవాలి. అదే ప్లాన్లో ఇల్లు నిర్మాణం చేయడానికి కోసం అప్లికేషన్ పెట్టాలి. మున్సిపల్ అధికారులు వస్తారు, స్థలం వారిదేనా, అలాగే కడుతున్నారా అంటూ తనిఖీలు నిర్వహిస్తారు. ఒకవేళ ఏ పొరపాటు జరిగినా వచ్చి మీరు ఎక్స్ట్రా కట్టారు, లేకపోతే ఇలా తప్పుగా కట్టారంటూ ఆదేశాలు ఇస్తారు, ఫైన్లు వేస్తారు, తొలగించడం అనేటువంటిది జరుగుతుంది. ఇవన్నీ పూర్తవుతప్పటికి చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు మున్సిపల్ అధికారులు లేదా పంచాయతీ అధికారులు ఈ ఇచ్చినటువంటి అప్రూవల్ని పట్టుకొని బ్యాంక్కి వెళ్తే కానీ బ్యాంక్ లోన్ ఇవ్వదు. బ్యాంక్ అధికారులు కూడా పూర్తిగా చెక్ చేసి ఇది కరెక్ట్గా ఉందనుకుంటేనే లోన్ అనేటువంటిది ఇస్తారు. ఇంత జరిగిన తర్వాత కూడా మీకేం చేసింది అంటే, ప్రభుత్వం కూల్చుకుంటూ పోతున్నారు. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు బట్టి ఉంటున్నటువంటి వాళ్ళని కూడా కూల్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే ప్రైవేట్ స్థలం అయితే 12 సంవత్సరాలు, ప్రభుత్వ స్థలం అయితే 30 సంవత్సరాలు ఉన్నట్టు ఆధారాలు ఉంటే పొజిషన్ రైట్ వస్తారని కూడా చట్టం చెప్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో చెరువులు, శ్మశాన వాటికలు, దేవాలయాల్లో అయితే ఉండదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నప్పటికీ కూడా హైకోర్టు కొన్ని సందర్భాల్లో స్టే ఇచ్చింది. ఇక్కడ సమస్య ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మనకి హైకోర్టులో వచ్చినటువంటి విషయాన్ని నేను తెలియజేస్తాను. ఎందుకు అంటే, హైకోర్టు ఏమైనా ఆదేశాలు జారీ చేసిందంటే, నిన్న ఖచ్చితంగా ఈ హైడ్రా తాలూకా కమిషన్ ఎవరైతే ఉన్నారో ఏవి రంగనాథన్ గారు స్వయంగా కోర్టుకి హాజరై సమాధానం చెప్పాలి. రేపు 10:30కి కోర్టు ఓపెన్ అవుతున్నప్పటికీ కోర్టుకి ప్రత్యక్షంగా హాజరు కావాలి అని చెప్పి ఒక ఆదేశాలు జారీ చేసింది. ఎందుకు అంటే, అక్కడ కోర్టు స్టే ఇచ్చిన ఇల్లులను కూడా కొట్టివేయడం జరుగుతుంది. అనేక సంవత్సరాలు బట్టి నివాసం ఉంటూ పొజిషన్ రైట్ పొందినటువంటిది అమీన్పూర్లో భవనాలు చాలా ఉన్నాయి. వాళ్ళందరూ హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు స్టే ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు కొట్టేస్తున్నారు? కొట్టేస్తే అధికారం ఎవరికి ఇచ్చారు? ఈ విషయాల మీద హైకోర్టు ఏం చేసిందంటే, రంగనాథ్ గారిని డైరెక్ట్గా హాజరై సమాధానం చెప్పమన్నది. ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చింది అంటే, అధికారులకి ఈ రేపొద్దున ఈ ప్రభుత్వాలు పోతాయి, లేదా హైకోర్టులో లేకపోతే సుప్రీంకోర్టు, లోకల్ కోర్టులో తీవ్రంగా స్పందించి వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పడతాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది సిబిఐ డైరెక్టర్ మీద క్రిమినల్ కేసు అనేటువంటిది. సీతారామరాజు గారిని కొట్టారని చెప్పేసి వీడియో తీసి చూపించారు. అది కేసు గురించి కూడా తర్వాత డిస్కస్ చేద్దాం, మీకు నెక్స్ట్ వీడియో పెడతాను. ఇలాంటి సంస్థల వల్ల ప్రజల్లో భయాందోళన కలుగుతాయే తప్ప సమస్యకు పరిష్కారం కాదు. నిజంగా చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళని తీసేయాలి. అయితే అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇప్పుడు మున్సిపల్ అధికారులు పర్మిషన్ ఇచ్చారు, బ్యాంక్ అధికారులు లోన్ ఇచ్చారు, వీళ్ళందరి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే, చెరువుల్ని చూడకుండా ఇప్పుడు వరకు నిద్రపోతున్నటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయిపోయిన వాడిని కూడా తీసుకొచ్చి ఎంత డ్యామేజ్ జరిగిందో చెరువుకి, వాడు రిటైర్ అయినప్పుడు కట్టుకున్న ఇల్లులతో సహా రికవరీ చేసి పూర్తిగా వాడి బిల్డింగ్ పడగొట్టాలి. అధికారుల తాలూకా బిల్డింగుల్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వం అలాగని చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా మనకి ఇంకా నెక్స్ట్ అలాంటి ఆక్రమణలు జరగవని చెప్పచ్చు. ఎందుకంటే ఈ అధికారుల మీద చర్యలు తీసుకోనంత కాలం ఇది అక్కడ హైదరాబాద్ కాకపోతే విశాఖపట్నం, విశాఖపట్నం కాకపోతే విజయవాడ, లేదా మద్రాసు, లేకపోతే బెంగళూరు, ఎక్కడో కాడ జరుగుతూనే ఉంటాయి. ఈ రోజు కాకపోతే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ మళ్ళీ కట్టేసుకోమని ఆర్డర్లు ఇవ్వచ్చు. ఎందుకంటే ఏం చేయలేము పరిస్థితి. కానీ ఎప్పుడైతే అధికారుల మీద తీవ్రమైన చర్యలు తీసుకొని రిటైర్ అయిపోయిన వాడి దగ్గర కూడా రికవరీ చేసి ఆ లాసుని కానీ రాగట్టగలిగి ఆయన జైల్లో పెట్టగలిగితే నెక్స్ట్ ఇలాంటివి జరగవని చెప్తున్నాను. ఈ విధానాన్ని అమలు చేయాలి ప్రభుత్వాలు. అలాగే ప్రజలు కూడా ఆ భూమి తాలూకా పూర్తి వివరాలు అనేటువంటివి తెలుసుకోవాలి. ఒక లాయర్ గారిని సంప్రదించి నేను ముందు వీడియో పెట్టాను, ఇల్లు కానీ భూమి కానీ కొనేటప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఒక వీడియో పెట్టాను, అది చూడండి. ఆ పూర్తి వివరాలు తీసుకునే భూమి కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, లోన్ తీసుకోవాలి, ఇవన్నీ చేయాలి. లేకపోతే మీరు రేపొద్దున ఇక్కడ కాకపోతే ఎప్పుడైనా సరే ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది తెలియజేయడం కోసమే వీడియో పెడుతున్నాను. అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఖచ్చితంగా మంచి స్థలం, మంచి ఇల్లు కూడా మీకు జీవితాంతం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. జై హింద్, భారత మాతా కీ జై.